హైదరాబాద్ అంబర్పేటలో మరో వివాహితర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో వివాహితర సంబంధం పెట్టుకున్న భర్తను రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది కట్టుకున్న భార్య. తన భర్తతో ఉన్న ప్రియురాలిపై కోపంతో దాడికి ప్రయత్నించింది. అయితే ప్రియురాలిని అడ్డుకొని కట్టుకున్న భార్య కన్న కొడుకునే తీవ్రంగా కొట్టాడు భర్త ప్రవీణ్. హైదరాబాద్ ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ఆఫీసులో పనిచేస్తున్న యువతితో కొన్ని నెలలుగా వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భర్త చేష్టలను బయటపెట్టాలని నిర్ణయించుకున్న భార్య మెర్సీ తన పిల్లలతో కలిసి అంబర్పేట్ డీడీ కాలనీలో ప్రియురాలితో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భర్త ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధిత భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఇటు పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? సుజాత, అంబర్పేటలో నివాసం ఉంటున్నటువంటి జెర్సీ ప్రవీణ్ 15 సంవత్సరాల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే గత 3 నెలల నుంచి కూడా విడిగా ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. రీసెంట్ గా అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ప్రవీణ్ భార్యకి దూరంగా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి దూరంగా టీడీ కాలనీలో ఒక ఇల్లు తీసుకొని ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కూడా భార్య ఇంటికి వచ్చేయండి, పిల్లలు ఉన్నారు, తన నుంచి దూరంగా ఉండాలి అని ప్రవీణ్ కి చెబుతున్నప్పటికీ కూడా లేదు, నాకు తనే కావాలి అని చెప్పేసి అతనే వివాహితర సంబంధం ఉండడంతో ఈ రోజు ఉదయం అటు మెర్సీ వాళ్ళ ఇంటికి ఎవరైతే తన భర్త ప్రవీణ్, అదేవిధంగా తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళతో సహజీవనం చేస్తున్నారో ఇంట్లోకి వెళ్ళి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మెర్సీని, అదేవిధంగా తన పిల్లల్ని చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి అటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఎందుకంటే మెర్సీతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి యువతి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. సిఐతో ప్రస్తుతం అయితే ఇటు మెర్సీ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఆల్రెడీ కోర్టులో ఉంది అని చెప్పేసి ఒకవైపు సిఐ చెప్తున్నారు, మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం నా భర్త నాకు కావాలి అంటూ మెర్సీ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకి దిగినటువంటి సందర్భం. థాంక్యూ సుజాత.